హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారనేటటువంటి విషయం మీద ఇదివరకు నేను 2-3 వీడియోలు తీశాను. ఇవాళ వార్తల్లో చూస్తుంటే బూరుగు రామకృష్ణ అనే అతను ఒక సినిమా ప్రొడ్యూసరు. వాడు అన్ని కోర్టులకు పోయి శిక్ష పడి జైలుకు పోయినాడు. వాడికి బహుశా విడుదల కావటానికి బెయిల్ కూడా ఇచ్చుంటారో ఏమో తెలియదు. ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సినిమా పేర్లతోటి, పాలిటిక్స్ పేర్లతోటి, రాజకీయ నాయకుల అండలతోటి వాళ్ళే రాజకీయ నాయకులు అయి ఉండి ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటి విషయం ప్రజలకు తెలిసి కూడా, ప్రభుత్వాలకు తెలిసి కూడా మనం ఉపేక్షిస్తున్నాం. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇటువంటి వాళ్ళను దోచుకునే వాళ్లకు ఈ రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఎవరైనా కావచ్చు. మనం పరిటాల రవియో, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళంతా అధికారంతో పెట్టుకొని, రాజకీయ నాయకత్వాన్ని పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల యొక్క ఆస్తుల్ని వాళ్ళ పేరు మీద, వాళ్ళ బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటూ కోర్టులు గడిస్తున్నారు. వీళ్లకు శిక్ష ఎవరు వేయాలి? ప్రజలు వేయాలా? పోలీసులు వేయాలా? కోర్టులు వేయాలా? ఇవన్నీ వేస్తే ఇది ఎంత దూరం పోతుంది? ఈ మధ్య ఇంకొక అతను నాకు తారసపడ్డాడు. నాకు ఫోన్లు చేస్తున్నారు. అంబటి రామకృష్ణ అనే ఒకడు, అతనే ఓనరు అని చెప్పుకుంటాడు. అతని నెంబరు ఇంకొక వీడియోలో తీసుకున్న తర్వాత చెప్తాను. పోలీసులు ఆయన ఏం చేయాలని సంగతి కూడా చెప్తాను. అతనే ఓనరు, అతనే స్టాఫ్ అని మాట్లాడుతుంటాడు. అయితే ఇటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వాలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ అధికారులు ఎందుకు వదిలిపెడుతున్నారు అనేటటువంటి విషయం మీద ప్రజలు చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళకే ఓటు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు అందరికంటే సామాన్యుడు ఓటు వేసేటప్పుడు ఒకడు కోరుకుంటుంటాడు, నా రోడ్లు బాగుండాలి, కాకపోతే నాకు ఒక 2,000 రూపాయల ఓటుకు నోటు ఇవ్వాలి. ఇచ్చినా కూడా వాళ్ళే వదిలిపెట్టరు. వాళ్ళ అభివృద్ధి కోసం అడుగుతూనే ఉంటారు. కానీ ఏదో కుక్కకు మొక్కేసినట్టు కొంత చేసి కొంత కోట్లు, లక్షలు, మిలియన్స్ సంపాదిస్తున్నారు. అంటే సామాన్యుడు డబ్బు తీసుకొని వాళ్ళను ఈ యొక్క ఉచిత పథకాల ద్వారా వాళ్ళను మోసం చేసి నాయకత్వంలోకి వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకు కోట్లకు పోయి ఏం ఉపయోగం? కోట్లు పోతే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అవుతున్నది, వీటి చచ్చిపోతాడు. ఆ బూరుగు రామకృష్ణ అనేవాడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఇక్కడ కొన్ని వేల మంది గవర్నమెంట్ ఎకరాలు, 100 ఎకరాలు ఆక్రమించాడు. హైదరాబాద్ దగ్గరలో అంబటి రామకృష్ణ అనేవాడు ఒకతను. అతను దోచుకొని నీ స్థలానికి గోడ ఎట్లా కడతావు నేను చూస్తాను, నా గుండాలు ఉన్నారని ఆయన అంటాడు. వీళ్ళందరినీ ఈ ప్రభుత్వం ఏ విధంగా శిక్ష చేయాలి? ఎవడన్నా ప్రజలకు నష్టం జరిగితే గవర్నమెంట్కు నష్టం జరిగినట్టే కదా. వీళ్ళందరినీ పోలీసులు ఏ విధంగా శిక్షించాలి? ఒక దొంగను ఏ విధంగా చేయాలి? ఆ మధ్య యాసిడ్ దాడులు చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళు పారిపోతుంటే చంపేసింది. వీళ్ళు కూడా పారిపోకుండా, చంపేయకుండా, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇంటికి తీసుకొచ్చేటటువంటి వీళ్ళందరినీ తయారు చేయాలి ఈ ప్రభుత్వం. పారిపోకుండా చేయాలి. వాళ్ళని మోసం చేస్తున్నారు, పారిపోతున్నారు, ఎన్కౌంటర్లో తీసేశారు పారిపోతుంటే అంటున్నారు. వీళ్ళని కూడా ఒకవేళ వీళ్ళు పారిపోతుంటే వీళ్ళని తీసుకొని వచ్చి ఒక కాలు చెయ్యి ఇరగొట్టి బజార్లలో పడేయాలి. హత్య చేయకూడదు, షూట్ చేయదు. యాంపిటేషన్లోగా తీసుకొని వచ్చి హాస్పిటల్స్లో తీసుకొచ్చి పడేయాలి. అంటే ఒక మనిషి ఒక దొంగతనం చేస్తే,
ఒక ఇంట్లో పాడైపోతుంది. ఒక రియల్ ఎస్టేటు ద్వారా మోసం చేస్తే కొన్ని కోట్ల మంది సామాన్య ప్రజానికం లక్షల్లో నష్టపోతున్నారు. అటువంటి ప్రభుత్వాల్ని మనం ఎన్నుకోవాలి. వాళ్ళను ఎంత దూరంగా నయీం కానివ్వండి, పరిటాల రవి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళందరూ ఏదో ఒక పేరుతోటి, కేసీఆర్ కానివ్వండి, ఏదో ఒక పేరుతోటి దందాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మనుషుల్ని పెట్టి చేయించుకుంటున్నారు, వాళ్ళు చేసుకున్న డబ్బుల్లో సంపాదిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏదో ఒక శిక్ష వేయాలి. వేయకపోతే ఇట సామాన్యుడు ఇటనే బాధపడుతుంటాడు. బాధపడకుండా చూడండి. ఈ మధ్య రాబందుల వాళ్ళు చచ్చిపోతున్నాయి. రాబందులు వాళ్ళ యొక్క అది జాతి తగ్గిపోతున్నది అని చెప్తున్నారు. రాబందుల జాతి, నిజమైనటువంటి రాబందుల జాతి తగ్గిపోయిందేమో కానీ ఈ రియల్ ఎస్టేట్ మనుషులు, ఆంధ్రా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను, ఆంధ్రా నుంచి వచ్చినటువంటి గూండాలు తెలంగాణలో హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్లకు సరియైన బుద్ధి చెప్తుందా లేదా? ఈ బినామీదారులకు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా చేయమని ప్రతివాడు ఏదో ఒక రూపంలో ఒక రకమైన ఉద్యమం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనసా వాచా కర్మ. ఎవరన్నా చేస్తారు అంటే నేను సహకరిస్తాను. వార్డు కమిటీలు వేయండి, అందరూ వేసి ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాగానో ఏ ఉద్యమం లాగానో ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రతిరోజు పోరాటాలు చేయాలి. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తుండాలి. ఈ యొక్క అగత్యాల్ని అగత్యాల్ని వాళ్ళు చేయకుండా ఉండేటట్టు చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు, ఈ కోర్టులు ఏం చేస్తున్నాయో మనకేం తెలియదు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తులై ఉండవలసిన అవసరం ఉంది. తప్పక ఉంటారని ఆశిస్తున్నాను. నేను చెప్పిన సలహా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, బాగలేకపోతే బాగలేదని చెప్పండి, లేకపోతే ఇంకొక సలహా ఇవ్వండి ప్రభుత్వానికి కామెంట్ బాక్స్లో. ప్రజలు తెలుసుకునేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు కందిపండ నరసింహారావు. 9440748159.